స్థానిక సంస్థల పదవులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల పదవులు 5 సంవత్సరాలు ఎందుకు? ఇంతవరకు మీ సాయ ప్రకారం తిండి అన్న అందుతుంది మాకు ఈరోజు. ఇల్లంతా నచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఏం లేదు. మొత్తం గుల్పాను సాయంతోకు నా పిల్లలు ఎట్లా అనుకోలే నేను మీరు ఇచ్చిన బియ్యం దాన్ని తినడు అయితే ఇలా మా ఆయన చనిపోయింది. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇప్పుడైతే మా కొందరు అయితే పిల్ల చచ్చిపోతుంది. మా బిడ్డ గుల్పోయి ఇక అక్కడ బంధు చేసుకుంటాను. సామెతన ఉంటది, దేశంలో దొంగలు పడ్డారని. ఇలాంటి పేదవారు ఎందరో ఈ పరిస్థితిలో ఉండడానికి ఆ దొంగలేనా కారణం? రాజకీయ దొంగలేనా? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు నవభారతి టీవీ. నేను మీ మహేష్. ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని అప్డేట్ ఇవ్వగానే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కార్పొరేటర్లకు, సర్పంచ్లకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. నాకు ఆ పార్టీ నుండి టికెట్ వస్తుందా, ఈ పార్టీ నుండి టికెట్ వస్తుందా, టికెట్ ఇచ్చిన పార్టీని ఒగడాలి, ఈఎన్ పార్టీ మీద దుమ్మెత్తి పొయ్యాలి. ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే అనుకోండి. కానీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా సరే అందరూ అధికారం కోసం తనలాడుతున్నారే కానీ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ ఆలోచిస్తలేరు. ఎలక్షన్లు అంటే చాలు కేవలం ప్రెస్టేజు, ఫ్యాషను, ఏవన్ బిజినెస్ అయిపోయింది అందరికీ. అసలు ఈ స్థానిక సంస్థల పదవులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల పదవులు 5 సంవత్సరాలు ఎందుకు? 2 సంవత్సరాలు సరిపోవా? ఎందుకంటే ఇప్పుడు గెలిచేదంతా బీరు, బిర్యానీ, డబ్బులు వంచుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూనే ఇప్పుడు ఎలక్షన్లు గెలుస్తున్నారు. ఇలాంటి నీతి నిజాయితీ లేకుండా గెలిచే వాళ్ళకి 5 సంవత్సరాల పదవులు ఎందుకు? 2 సంవత్సరాలు సరిపోవా? నా బాధ, నా ఆవేదన, నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలంటే మన మాలోవర్ తెలంగాణలో ఉన్న గ్రామాలలో సమస్యల కోసం చర్చించుకుందాం. ఉదాహరణకి తెలంగాణలో ఒక గ్రామానికి వెళ్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలోని వడ్డెర కాలనీ ఇది మెదక్లో ఎడనో మూల కాదు, మళ్ళా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయానికి 10-12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నా తెలంగాణలో ఒక గ్రామంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొన్న రీసెంట్గా వచ్చిన అతి భారీ వర్షానికి మెదక్, కామారెడ్డి జిల్లాలలో వరదలు వచ్చి అలా కల్లోలం అయిపోయి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మాకు దగ్గరలో మెదక్ ఉంటుంది కాబట్టి అక్కడికి ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులు ఇద్దామని వెళ్ళాం. అప్పుడు మాకు ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. వర్షం వచ్చి రాకపోకలు బంద్ అయిపోయి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు ఇద్దామని పోతే అక్కడున్న కుటుంబాలు ఏమంటున్నాయో తెలుసా? 4 రోజుల ఫస్టులు మాకు పట్టించుకుని నాదుడే లేక మా ఊళ్ళో ఓట్లు వేసినా కానీ ఒక్కరు కూడా ఎట్లున్నారని కూడా పట్టించుకోలేరు సార్. మాకు ఇంతవరకు మీ సాయ ప్రకారం తిండి అన్న అందుతుంది మాకు ఈరోజు. వరదలు వచ్చి ఈరోజు మాకు చేసిన నష్టం కొత్తగా ఏం లేదు సార్. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బ్రతుకులింతే. ఎలక్షన్లు రాగానే నాయకులు ఓట్ల కోసం వస్తారే తప్ప తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు గత 35-40 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారు. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, జనరల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, సీఎంలు మారుతున్నారు, పిఎంలు మారుతున్నారు. ఆఖరికి ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, పొయ్యే కాలం కూడా వస్తుంది. కానీ వీళ్ళ జీవితాలలో ఎటువంటి మార్పు మాత్రం వస్తలేదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధలేందో వాళ్ళ మాటలలోనే చెప్తారు. ఒకసారి విందాం. ఇల్లు మొత్తం పాడైపోయి ఇల్లంతా గూలింది. పదాన్ని వస్తుంది. పిల్లలు ఎట్లా అనుకోలే చెప్పేది సార్. నువ్వే ఇల్లు ఉంటున్నాం సార్. మేము ఇల్లంతా నచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఏం లేదు. ఇల్లంతా నచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఏం లేదు. ఇక ఇల్లు ఉన్నాం మేము. రావుతూ పెట్టుకుంటాం సార్. మస్తు రోజులు వచ్చింది సార్. నాకు తెలియదు. ఆయన కొడుకు, 2 కొడుకు. నా పేరా లక్ష్మి. చూడు సార్ మా ఇల్లు చూడట్టుంది. మొత్తం గుల్పాను సాయంతోకు నా పిల్లలు ఎట్లా అనుకోలే నేను మస్తు రోజుల గుడిసె చిన్న గుడిసె వేసుకొని ఇటు ఉంటున్నాము. కరెంట్ ఉన్నది.
వరదలు వచ్చి మీకు పని పోక ఎన్ని రోజులు అయింది? ఇక పండుగ లేక అంటే మసరా పని లేక ఏం లేక ఇక మీరు ఇచ్చిన బియ్యం దాన్ని తినుడు అవుతుంది ఇలా ఇక మీరు ఇచ్చిన బియ్యం దాన్ని తినుడు అవుతుంది ఇలా అనుకొని. ఏం పేరేమో నీ పేరు? నా పేరు దుర్గమ్మ. ఇదేనమ్మా ఇల్లు? ఇదే సార్. నాకు ఏం చేస్తారు మీరు? మేము ఏం చేస్తారు, కూలి పని చేసిన దొరికిన చేసుకుంటా, లేకపోతే లేదు. మీ పిల్లలేనా? నా పిల్లలే సార్, చదువుకుంటారా? చదువుకుంటారు సార్. ఆమె 10వ తరగతి, ఆమె 8, ఈయన 6వ తరగతి సార్. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన చనిపోయింది సార్. మా ఆయన చనిపోయింది సార్. ఎన్ని రోజులు అయింది? మా ఆయన చనిపోయి 5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇప్పుడైతే. మా అత్తమ్మ చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది సార్. మరి ఎట్లుంటారమ్మా ఇంట్లో మరి? ఎట్లా ఉండాలి సార్? ఇక మీరే ఏం చేయాలి సార్? ఊర్లో కూడా వచ్చి ఇట్లా చూస్తలేదు సార్ ఎవరు. కరెంట్ చూసింది లేదు, ఏం చూసింది లేదు. ఎట్లా బతురన్నట్లా ఎవరు వచ్చిన చూసింది లేదు. మా అన్నదమ్ములు వస్తేనే మాకు ఇల్లు మంచిగా ఉంటది సార్. మాకు ఎవరేం సహాయకత్వం చేసేది లేదు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఈడ? ఇక్కడ మా ఆయన నన్ను ఇచ్చేదే ఊరికి సార్. మా అమ్మలు గన్పూర్. మా అన్నదమ్ములు రారు ఎక్కువ. నాకేమన్నా అయితేనే వస్తారు మా అన్నదమ్ములు. సమండంగా రారు వాళ్ళు. ఇదేనమ్మా మీ ఇల్లు? ఇదే సార్ ఇల్లు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు? మేమా చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళు, మా అత్తమామ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నారు. కరెంట్ ఉందా ఇంట్లో? ఉంది కరెంట్, కానీ మొత్తం కూలిపోయింది. మళ్ళా మట్టేసే కొద్దిగా కూలుతూనే ఉన్నది, మట్టేసే కొద్దిగా కూలుతూనే ఉన్నది. అది 4 రోజులు పిల్ల ఇంకా జరైతే పిల్ల చచ్చిపోతుండే మా బిడ్డ. పిల్ల ఇంకా జరైతే పిల్ల చచ్చిపోతుండే మా బిడ్డ. కూలిపోయి ఇక అక్కడ బందుకు వేసుకుంటే అది అనకు మొత్తం 10 వచ్చి కూలిపోయింది ఇల్లు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? 5 మంది ఉంటాం. ఏం పని చేస్తారు మీరు? రాయి కొట్టుకుంటాం. రోజుకి ఎంత వస్తుంది? ఈ రోజుకి ఎంత అంటే 400, 500, 1000 రూపాయలు వస్తాయి. పని లేక ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీకు? 4 రోజులే సార్. 4 రోజుల నుంచి ఇంట్లో కాళ్ళు బయట పెట్టకుండా లోపలనే ఉన్నాం. ఇక మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈడ? ఉంటుండొచ్చు 25, 30 ఉంటుండొచ్చు. ఒక్క ఇంట్లో 60 ఓట్లు ఉంటాయి. ఒక్క ఇంట్లో 4, 5 ఉన్నాయి ఓట్లు. అట్లా పిల్లలు స్కూల్ పోతారా మరి? అందరు పోతారు స్కూల్. ఇదేనమ్మా మీ ఇల్లు? ఇదే మా ఇల్లు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు అమ్మాయి? మస్తు ఇంట్లో మా 5 మంది 6 మంది ఉన్నాం. 6 మంది ఉంటారా? ఏ పని చేస్తారు మీరు? రాయి కొట్టుకుని వస్తున్నాం. ఇక రాయి కొడతారా? ఏం పేరు నీ పేరు? వెంకటమ్మ. వరదలు వచ్చి మీకు ఎన్ని రోజులు అయింది? తిండికి ఇబ్బంది? 5, 6 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు వర్ష వాటి వేరే వాళ్ళు ఎవరు రాలేదా? ఎవరు రాలేరు. నాకు అక్కడ ఉన్నంతసేపు అనిపించింది నేను తెలంగాణలో ఉన్నానా లేకపోతే ఆఫ్రికన్ అడవుల్లో ట్రైబల్స్ మధ్య ఉన్నానా అనిపించింది. ఎందుకంటే అంత వెనుకబడి ఉన్నారు. అదేదో సినిమానో సామెతనో ఉంటది, దేశంలో దొంగలు పడ్డారని. ఇలాంటి పేదవారు ఎందరో ఈ పరిస్థితిలో ఉండడానికి ఆ దొంగలేనా కారణం? రాజకీయ దొంగలేనా? అసలు నాకు తెలియగడుగుతున్నా, గవర్నమెంట్ ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోతున్నాయి, ఇందిరమ్మలు ఎక్కడ పోతున్నాయి, ఇళ్ళ జాగాలు ఎక్కడ పోతున్నాయి? మిత్రులారా, ఇలాంటి వారికి న్యాయం జరగాలంటే ఈ వీడియో అధికారులకు, గవర్నమెంట్కు వెళ్ళేదాకా షేర్ చేయండి.